హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడిని చావే లేకుండా ఎలాంటి వరం కోరుకున్నాడో మీకు తెలుసా? హిరణ్యకశిపుడు చేసిన ఘోర తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు తన ముందు ప్రత్యక్షమవుతాడు. హిరణ్యకశిపుడు తనకు అసలు మరణమే లేకున్నట్లుగా వరము కావాలని అడుగుతాడు. దానికి బ్రహ్మదేవుడు అట్లాంటి వరము ఇవ్వడం కుదరదని, ఈ ప్రపంచంలో జన్మించిన సమస్త జీవరాశులు మరణించక తప్పదని, అది సృష్టి విరుద్ధమని ఇవ్వలేనని చెబుతాడు. మరేదైనా వరం కోరుకోమని బ్రహ్మదేవుడు చెబుతాడు. దానికి హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడిని ఇలా వరం అడుగుతాడు. గాలిలో గాని, నీటిలో గాని, అగ్నిలో గాని, భూమిపై గాని, ఆకాశంపై గాని, 4 దిక్కులలో గాని, పగలు గాని, రాత్రి గాని, ఇంటి లోపల గాని, బయట గాని, దేవదానవ మానవులచే గాని, సర్ప మృగాదులచే గాని, సమస్త అస్త్ర శస్త్రములచే గాని మరణము లేకుండా వరమునిమ్మని కోరుకుంటాడు. తర్వాత శ్రీ మహావిష్ణువు నరసింహావతారములో సగం మనిషి రూపం, సగం జంతువు రూపంతో నరసింహావతారాన్ని ఎత్తి తన ఇంటి గుమ్మం వద్దకే తీసుకువెళ్లి లోపల కాకుండా బయట కాకుండా గుమ్మం మీద తన ఒళ్ళో ఉంచుకొని తలపై కాకుండా ఆకాశంపై కాకుండా ఎటువంటి ఆయుధాలు ఉపయోగించకుండా తన పొదునైన గోళ్లతోనే హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన రంగు ఫ్యాక్స్ ని సబ్స్క్రైబ్ చేయాలి.